ఆర్ఎంపీల మీద ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్ఎంపీలను కేసులు పెట్టి వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ నేను డిఎంహెచ్ఓ గారికి కూడా ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ గ్రామాల్లో కానీ ఈవెన్ చేర్యాల పట్టణంలో కానీ ఏదైనా జబ్బు వస్తే ఇమ్మీడియట్గా ఆర్ఎంపీల దగ్గరికే పోతున్నారు. ఆర్ఎంపీలే వాళ్ళని ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లో సేవ్ చేసేది వాళ్ళే సేవ్ చేస్తున్నారు. వాళ్ళను ప్రతిక్షణం మీ దగ్గర ఈ మందులు ఎందుకున్నాయి, ఆ మందులు ఎందుకున్నాయి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మనందరం కూడా, నేను కూడా నా దగ్గర ఒక 4-5 రకాల మందులు పెట్టుకుంటా. తలనొప్పి వస్తుంది, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది అని చెప్పేసి పెట్టుకుంటా. మరి ఆ విధంగా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే అందరిని అరెస్ట్ చేయాలి, అందరి మీద కేసులు పెట్టాలి. అమెరికాలో ఫార్మసిస్ట్ రాస్తేనే డాక్టర్ రాస్తాడు. మన దగ్గర కూడా ఉంటుంది, మరి పాటించట్లే కదా. ఫార్మసిస్ట్ సూచిస్తేనే డాక్టర్ రాయాలి. మరి అటువంటి నిబంధనలు ఎవడు పాటిస్తున్నాడు? కాబట్టి ఇలా అన్యాయంగా ఎవరైతే పేద ప్రజలకు అత్యంత తక్కువ సమయంలో అత్యంత తక్కువ ఖర్చుతో తమ సహాయం చేస్తుంటే ఆ సహాయాన్ని కాదని ఇలా విపరీతంగా వాళ్ళని బెదిరించడం, కేసులు పెట్టడం సరైంది కాదు. కాబట్టి మీ ద్వారా డిఎంహెచ్ఓ గారికి, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఏదో చేస్తున్న సేవకు మీరేం సహాయం చేయకపోతే పర్వాలేదు, కానీ అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని ఆగం చేయొద్దని చెప్పేసి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళందరితో కలిసి నేను అవసరమైతే పోరాటం కూడా చేస్తానని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా.